వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్కారం జవేరియా గారు. నమస్తే శ్రీ గారు. సో మేడం, బిజినెస్ పరంగా మనం చూస్తే బిజినెస్ పెట్టాము అంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నదైనా పెద్దదైనా లీడ్స్ ఎలా వస్తాయి, నాకు సేల్స్ ఏ రకంగా జరుగుతాయి, సేల్స్ జరుగుతూనే మనకి ఇన్కమ్ జనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సేల్స్ని ఎలా పెంచుకోవాలి అనుకునే వాళ్ళే చాలామంది ఉంటారు. కానీ రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ నేను చేసే బిజినెస్లో నాకు సేల్స్ కనిపించట్లేవు, అనుకున్నంత రావట్లేదు అనుకున్నప్పుడు ఆస్ట్రాలజీ పరంగా ఎలాంటి రెమెడీ ఫాలో అవ్వాలి అంటారు మేడం? చాలా మంచి ప్రశ్న శ్రీ గారు. సో సేల్స్, ఎవరైనా సరే బిజినెస్ చేసేదే యాక్చువల్లీ సేల్స్ కోసం. సో కస్టమర్ని వెయిట్ చేసి చూస్తూ ఉంటారు. ఎక్కడ లోపం అనేది ఇంపార్టెంట్. నా దగ్గర ప్రోడక్ట్ చాలా బాగుంది అండ్ నేను చాలా మంచి సర్వీస్ ఇస్తాను, అన్నీ బాగున్నాయి, అన్నీ అనుకూలంగా ఉన్నాయి, కానీ సేల్స్ ఎక్కువ జరగట్లేదు, నాకు వ్యాపారం ఎక్కువ నడవట్లేదు అన్న కంప్లైంట్ చాలామంది చేస్తూ ఉంటారనమాట. సో ఆస్ట్రాలజీ పరంగా మీరు అడిగారు రెమెడీ. వీటికన్నా ముందు ఫస్ట్ ఎక్కడ ల్యాక్ అవుతున్న ఏరియాస్ ఒక్కసారి మనం గమనిస్తే చాలా ఒకదానికొకటి ఇంటర్లింక్ అనేది అయి ఉంటుంది సిరి గారు. సో ఇవన్నీ ఒక్కసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మీరు షాప్ పెట్టిన స్థలంలో వస్తువులు ఎటువైపు ఉన్నాయి, సో ప్రోడక్ట్స్ ఏ వైపు పెట్టారు, అండ్ తర్వాత మీరు కూర్చున్న డైరెక్షన్ ఏంటి, ఏ ఫేస్ చేసి మీరు కస్టమర్తో డీల్ చేస్తున్నారు, సో మీ క్యాష్ కౌంటర్ ఎక్కడుంది, ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటుందన్నమాట. ఇదే కాకుండా ఇంటి పరంగా కూడా చూసుకోవాలన్నమాట. సో ఇంటి పరంగా అని ఎందుకు అంటున్నానంటే అక్కడ ఫస్ట్ వీనస్ ఎక్కడైతే బాగుండదో అక్కడ మనకు మనీ పరంగా కావచ్చు, ఇంకా లగ్జరీ పరంగా కావచ్చు, లాసెస్ అనేవి, చాలా స్ట్రగుల్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో వీనస్ అంటే శుక్రుడు ఎంత మంచిగా ఉంటే మనకు అంత మంచిగా మనం అన్నిట్లోనూ ఎస్పెషలీ మనీ ఏరియాలో చాలా మంచిగా వెళ్ళగలం అన్నమాట. సో శుక్రుడు మంచిగా ఉండాలంటే ఇంటి పరంగా ఇంటి వాతావరణం కూడా మనకు మంచిగా ఉండాలి. ఎస్పెషలీ మహిళలు మీ ఇంట్లో ఎలా ఉన్నారు, సో నవ్వుతూ ఉన్నారా, సో మీరు నవ్వుతూ ఉన్నారా, నవ్వుతూ ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, పీస్ఫుల్గా ఉన్నాము అంటే శుక్ర. శని అంటే మంగళ్ అంటే ఏంటి, ఏడవడం, జెలస్సీ అండ్ బాధపడడం, తరచుగా ఇంకా నెగిటివ్ ఆలోచనలు, ఇవన్నీ వీటిలోకి వస్తాయి. సో మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇవన్నీ దానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటుందన్నమాట. మీ కిచెన్ ఎలా ఉంది, సో మీ కిచెన్లో మీరు రాత్రి పడుకోబోయే ముందు సామాన్లు అన్నీ ఇలానే వదిలేసి పడుకుంటున్నారా, ఇవన్నీ సో మ్యాటర్ చేస్తాయి. ఎందుకు మ్యాటర్ చేస్తాయంటే సైకాలజీ పరంగా కూడా చూస్తే ఫస్ట్ మీరు లేవగానే శుభ్రత అనేది కనిపిస్తుంది అంటే ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది మీ కంటికి ఫస్ట్ అది ఒక ఇమేజ్ అనేది మీరు చూసినట్టయితే అది చాలా పాజిటివ్గా వెళ్తుందనమాట. అక్కడి నుంచి మీ డే స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ మీరు సర్దిద్దుకొని అండ్ తర్వాత మీరు షాప్లో ఎలా డీల్ చేస్తున్నారు, సో కస్టమర్ త్రూ మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, అండ్ తర్వాత ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు ఎలా చేస్తున్నారు అండ్ ఎటువంటి స్టాఫ్ మీ దగ్గర ఉంది మీ షాప్లో, ఇవన్నీ మ్యాటర్ చేస్తుంది. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆ ప్రాబ్లమ్స్ బిజినెస్లో చూపిస్తున్నారా, మీరు 1 or 2 ఎంప్లాయీస్కి హైర్ చేశారు, సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇంటి ప్రాబ్లం ఎక్కడికి వచ్చి తెచ్చి కస్టమర్ పైన చూపిస్తున్నారా, లేకపోతే మీ ప్రోడక్ట్లో ఏదైనా లోపం ఉందా, ఇవన్నీ ఆలోచించాలన్నమాట. సో అప్పుడు మీకు ఒక రిజల్ట్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఇది మీరు ఆస్ట్రో పరంగా అడిగారు, కానీ అన్నీ చెప్తున్నాను ఎందుకు అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో రెమెడీ అన్నది ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు మీరు. జస్ట్ పాజిటివ్ థాట్ కెన్ చేంజ్ అవర్ హోల్ డే. ఒకరికి ఇంకొకరికి ఎలా ఒక మెడిటేషన్ చేస్తే రోజంతా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను హాయిగా జీవించగలను, నా బిజినెస్ కూడా సక్సెస్గా రన్ చేసుకోగలను అనేది ఒకరి కాన్సెప్ట్. ఇంకొకరు చాలామంది యాంగ్జైటీతో అంటే క్యాష్ ఫ్లో మంచిగా లేక చిన్న ఇరిటేషన్స్ ఇవన్నీ పడుతూ ఉంటారనమాట. మళ్ళీ వీళ్లకు మీరు కూర్చోపెట్టి సో ఇవన్నీ చేయండి, ఒక అరగంట మెడిటేషన్ చేయండి, ఇవన్నీ పాటించండి, ఇది మేనిఫెస్టేషన్ చెయ్యండి అంటే వాళ్ళు అసలు మీ మాట వినేకి కూడా సిద్ధంగా ఉండరు. ఎందుకంటే దేర్ మైండ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ దట్. యాంగ్జైటీలో ఉంటారు, తర్వాత బాధలో ఉంటారు, అండ్ దే ఆర్ నాట్ రెడీ ఫర్ ద లాంగ్ టర్మ్ సొల్యూషన్. సో అప్పటికప్పుడు వాళ్ళు క్విక్గా కావాలన్నమాట ఏదైనా సొల్యూషన్. సో ఇటువంటి వాళ్ళకు కూడా చాలా రెమెడీస్ ఆస్ట్రాలజీ పరంగా ఉన్నాయి. ఇవి నేను ఏదైతే చెప్తున్నానో ఈ అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు. లేదు నాకు క్విక్గా ఇమ్మీడియట్గా
ఒక చిట్కా కావాలంటే కూడా వాళ్ళ కోసమే ఈ చిట్కా. సో స్క్రీన్ మీద చూస్తున్న పిక్చర్లో మీరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంది, అందులో ఒక లెమన్ ఉంది, అండ్ తర్వాత బ్లాక్ క్లాత్ ఉంది, అండ్ 2 క్లోవ్స్ ఉన్నాయి. క్లోవ్స్ అంటే లవంగాలు. సో ఇవి ఎలా ప్రొసీజర్ ఏంటి అనేది చెప్పబోతున్నాను నేను. సో శనివారం మీరు ఓనర్ ఆఫ్ ది షాప్. సో మీరే ఓనర్ ఆఫ్ ది షాప్. ఆ రోజు మీరు సర్వెంట్గా అనుకోవచ్చు, మీ షాప్ కాబట్టి నా ఇల్లు నా షాప్ అని చెప్పి ఫస్ట్ ఒక బ్రూమ్ స్టిక్, చీపురి ఉంటుంది కదా, సో చీపురి తీసుకొని బూజకర్ర తీసుకొని ఎక్కడెక్కడైతే డస్ట్ ఉంటుందో బూజు ఉంటుందో అది మొత్తం దులిపేయండి. నీట్గా చేసుకోండి. పొద్దున్నే లేవగానే మెడిటేషన్ చేశాక ఈ పని చేయండి. ఆ తర్వాత నీట్గా అయిన తర్వాత లెమన్ తీసుకొని మొత్తం షాప్ మొత్తం తిరగండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్కి వెళ్ళాలన్నమాట లెమన్ తీసుకొని. మీరు ఆ తీసుకున్నాక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని ఆ లెమన్ అందులో వేసేయండి. వేసేసాక మీరు ఒక 2 లవంగాలు తీసుకొని ఆ లవంగాలు పూజ చేసే ఒక ప్లేస్ ఉంటుంది కదా, సో అక్కడ వెళ్ళి మంచి పాజిటివ్ వైబ్స్ అక్కడి నుంచి తీసుకొని ఆ లవంగాలు మెల్లగా తెచ్చి మీరు గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసేయాలి. ఆ తర్వాత నిండుగా మరి వాటర్ వేయాలి. ఈ వాటర్ ఎలాంటిది వేయాలంటే మీరు వితౌట్ అంటే ఎంగిలి చేయకున్న వాటర్ వేయాలన్నమాట. ఆల్రెడీ మీరు తాగేశారు, మీ బాటిల్లో ఉన్న వాటర్ వేయకండి, ఫ్రెష్ వాటర్ తీసుకొని ఫ్రెష్ వాటర్ యూజ్ చేయండి. ఆ తర్వాత క్లాత్ ఆఫ్ పీస్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, దానిపైన కప్పేయండి. ఇది 9 డేస్ వరకు జస్ట్ కప్పి ఉంచండి. 9 డేస్ తర్వాత మీరు దాన్ని తీసుకొని ఎక్కడైనా బయట రోడ్ సైడ్ 3 వేస్ ఉంటాయి, అక్కడైనా వేయచ్చు, లేకపోతే ఎక్కడైనా పారేయచ్చు. కాకపోతే ఒక్కటి రిమైండ్ మీరు ఎప్పటికీ చూసుకోవాలి, పర్యావరణానికి హాని కలిగించకూడదు. సో మీ ఉద్దేశం కూడా జస్ట్ మీరు అక్కడ వేసేస్తున్నారు అదే ఉండాలి, కానీ ఇది నాకు ఏదైతే జరుగుతుందో అది ఇతరులకి వెళ్ళిపోతుంది అనుకోకూడదు. జస్ట్ మీకు మంచి జరుగుతుంది, అందరికీ మంచి జరగాలి అనే ఉద్దేశంతోనే ఈ రెమెడీ చెయ్యండి. అండ్ తర్వాత ఆ గ్లాస్ కడిగి మీరు రీయూజ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద బెస్ట్ రెమెడీ. యూ కెన్ సీ ద వండర్స్ ఇన్ యువర్ సేల్స్. ఎవరైనా సరే చేసుకోవచ్చు సిరిగారు శనివారం. గ్రేట్ మేడం. సో మరి ఈ టిప్ గురించి కావచ్చు, ఈ రెమెడీ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అన్నా, లేదు బిజినెస్లో రకరకాల ఇష్యూస్ మనం చూస్తూ ఉంటాం, దానికి ఆస్ట్రాలజీ పరంగా మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎస్ డెఫినెట్లీ సిరిగారు. ఇప్పుడు ఏదైతే నేను సేల్స్ గురించి రెమెడీ చెప్పానో వీళ్ళు ఫస్ట్ వాళ్ళ షాప్ వీడియో అయితే నాకు పంపాలి. సో కన్సల్టేషన్ ఇక్కడ తీసుకున్నాక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మా టీం మీకు గైడ్ చేస్తుంది. మీ షాప్ ఎలా ఉంది, అసలు ఏ కలర్స్ వేశారు, ఏ వాల్కి ఏ కలర్ వేశారు, ఎందుకంటే కలర్ థెరపీ కూడా నేను చూస్తాను అన్నమాట. సో ఒక డైరెక్షన్లో రాంగ్ కలర్ ఉంది అంటే కూడా దాని ఎఫెక్ట్ కూడా మీ సేల్స్ పైన పడుతుంది. కాబట్టి ఎలాంటి వస్తువులు మీరు మీ షాప్లో ఉన్నాయి అండ్ ప్రోడక్ట్స్ ఏవైతే కొత్త ప్రోడక్ట్స్ ఉన్నాయో ఏ మూలాన ఏ డైరెక్షన్లో ఉన్నాయి, ఇవన్నీ ఒక చిన్న షార్ట్ 1 or 2 minutes వీడియో పంపిస్తే ఇవన్నీ చూసి ఖచ్చితంగా వాళ్లకు రెమెడీ అనేది ఆస్ట్రాలజీ పరంగా ఇస్తాము. డెఫినెట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సిరిగారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరిగారు.